ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించొద్దన్న జయశంకర్. ఎదురు దెబ్బ తగిలినా రెట్టింపుగా శ్రమిస్తా అంటున్న ప్రశాంత్ కిషోర్. తెలుగు రాష్ట్రాలకు జాతీయ వాటర్ అవార్డుల పంట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని సహించరాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో విదేశాంగ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం అనే 3 దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్సీఓ ఏర్పాటైన విషయాన్ని జయశంకర్ గుర్తు చేశారు. ఉగ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించే ధోరణి ఉండరాదన్నారు జయశంకర్. ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని సూచించారు. ఉగ్రవాదంపై రాజీ లేని పోరాటం చేయాలని జయశంకర్ పిలుపునిచ్చారు. బీహార్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయానని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. ప్రభుత్వాన్ని మార్చడంలో విఫలమైనందుకు మౌనవ్రతాన్ని ఆచరిస్తానని ప్రకటించారు. బీహార్ ఎన్నికల్లో నిజాయితీగా ప్రయత్నించాం, కానీ విఫలమయ్యామన్నారు ప్రశాంత్ కిషోర్. తాము కుల రాజకీయాలు చేయలేదని, హిందూ ముస్లిం గొడవల్లోకి వెళ్లలేదన్నారు. పేద ప్రజల నుంచి ఓట్లు కొనడం లాంటి నేరం కూడా చేయలేదన్నారు ప్రశాంత్ కిషోర్. ప్రజల కోసం 40,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దేశంలో ఇదొకటేనని, అందుకే ఎన్డీఏకు అంత పెద్ద మెజారిటీ వచ్చిందన్నారు ప్రశాంత్ కిషోర్. జలం అత్యంత విలువైన సంపద అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నదులు, సరస్సులు, ఇతర నీటి వనరులన్నీ మన సంప్రదాయంలో పూజనీయమని గుర్తు చేశారు. ఢిల్లీలో జాతీయ జల అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. వందే మాతరంలోనే సుజలాం అంటే పుష్కలమైన నీటి వనరులు కలిగిన ప్రాంతమని రాష్ట్రపతి అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో 6 జాతీయ వాటర్ అవార్డులను రాష్ట్రపతి అందజేశారు. మొత్తం 10 విభాగాల్లో 46 అవార్డులను అందజేశారు. ఈ అవార్డుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అవార్డులు వచ్చాయి. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తిలో కేంద్ర బృందం పర్యటించింది. ఉల్లి పంటలను పరిశీలించారు కేంద్ర బృంద సభ్యులు. ఎందుకు తీవ్రంగా నష్టపోతున్నారని ఉల్లి రైతులను అడిగి తెలుసుకున్నారు. అధిక వర్షాల కారణంగా ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండదని, అందుకే పూర్తిగా నష్టపోయామని రైతులు విన్నవించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి మీరు విన్నవించుకున్నారా అని డాక్టర్ బీజే బ్రహ్మ రైతులను అడిగారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 1,200 రూపాయల మద్దతు ధర కల్పించినా అది సరిగ్గా అమలు కాలేదని రైతులు చెప్పుకొచ్చారు. పులకుర్తితో పాటు దాని సమీప ప్రాంతాల్లో ఉల్లి పంటలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. రైతులకు తగు సూచనలు ఇచ్చారు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా సర్వేయర్ కిరణ్ తో పాటు చైర్మన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో భూముల సర్వేయర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు కల్వ కిరణ్. అయితే కొత్తగా నిర్మించిన ఓ షాపు పార్కు స్థలంలో ఉందంటూ ఆ షాప్ యజమానిని బెదిరించాడు కిరణ్. కోర్టులో వ్యవహారం ఉందని 3 లక్షలు ఇవ్వాలని బాధితుడిపై ఒత్తిడి తెచ్చాడు. చివరికి 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయంపై ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ప్లాన్ ప్రకారం ₹1,00,000 నగదును తీసుకుని వెళ్లిన చైర్మన్ భాస్కర్లతో పాటు సర్వేయర్ కిరణ్ లను బోయినపల్లి బస్టాప్ దగ్గర ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.